నా ఛానల్ నా ఇష్టం. ఇవాళ మనం సేమియా ఉప్మా రెసిపీ చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ పోసుకుంటున్నాను. నేను ఇది 2 మెంబర్స్కి సరిపోయే ఉప్మా చేస్తున్నాను, అందుకని ఉప్మాలో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఆయిల్ చూడండి హీట్ అయింది. ఇప్పుడు కొంచెం మినప్పప్పు, ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, ఇవి ఫ్రై అయినాక పచ్చిశనగపప్పు కొంచెం, మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం పల్లీలు, నెక్స్ట్ ఉప్మాలో స్పెషల్ జీడిపప్పు, ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి, ఫ్రై చేసుకోండి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటాం. వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఫ్రై అయింది. నేను 1 బౌల్ సేమియా తీసుకున్నాను. 1 బౌల్ సేమియాకి 1.5 బౌల్ వాటర్ పోయాలి. 1 బౌల్ సేమియాకి 1.5 బౌల్. వన్ బౌల్ అండ్ ఒక హాఫ్ బౌల్. 1 బౌల్ సేమియాకి 1.5 బౌల్ వాటర్. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ అనేవి బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్. బాయిల్ అయ్యాక బాయిల్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. 5 మినిట్స్ మనం వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి. కొంచెం బాయిల్ అవుతూ స్టార్ట్ అయింది కదా. వాటర్ చూడండి బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం సేమియాని యాడ్ చేసుకుందాం. సేమియా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు
ఇప్పుడు ఒక్కసారి మూత తీసుకొని చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దగ్గరకు వస్తుంది. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. వాటర్ ఎవాపరేట్ అయిపోయేదాకా మనం మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాము. కొంచెం వాటర్ ఉన్నాయి. వాటర్ ఎవాపరేట్ అయిపోయేదాకా మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాం. అలా ఒక 2 minutes మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం. మ్యాక్సిమం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి దగ్గరకు వచ్చేసింది. చూస్తున్నారు కదా. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర ఫర్ ఎక్స్ట్రా టేస్ట్, కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైనటువంటి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ సేమియా ఉప్మా రెడీ. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా, నా ఛానల్ నా ఇష్టం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.